హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరలా ఈ కొత్త వీడియోతో మీకు ముందుకు వచ్చేసా. అంటే ఈరోజు కార్లోనే తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కార్లోనే ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో నేను తర్వాత చెప్తాను మీకు. అయితే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే, మన హైదరాబాద్లో సండే మార్కెట్ చూసారు ఎప్పుడైనా? సండే మార్కెట్ అంటే ఎర్రగడ్డలో మార్కెట్ ఉంటుంది. అలా యూజ్డ్ ఐటమ్స్ కానీ, ఆల్రెడీ కొత్త ఐటమ్స్ కానీ అక్కడ తక్కువకి ఇస్తారనమాట మన సండే మార్కెట్ ఎర్రగడ్డలో. సో అలానే ఇక్కడ కూడా సండే మార్కెట్ ఉంది అంటే, ఓహో ఇక్కడ కూడా ఉంటుందా అనేసి మేము అనుకుని బయలుదేరాం ఫ్రెండ్స్ అందరం. చూసాం. అలానే యూజ్ ఐటమ్స్ కొత్తవి కూడా ఉన్నాయి అన్నీ. ఇక్కడ రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. వింటర్లో అయినా కానీ, నార్మల్ టైంలో అయినా కానీ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ స్వెటర్స్ అమ్ముతారు అనమాట. వింటర్ కోట్స్ ఎక్కువ అమ్ముతారు అనమాట. అవి యూజ్డ్ కూడా అమ్ముతారు, నార్మల్ కూడా అమ్ముతారు. స్లిప్పర్స్ ఉంటాయి, షూస్ ఉంటాయి. స్లిప్పర్స్ ఉండవు ఇక్కడ, షూస్ ఉంటాయి. ప్రతిదీ ఇన్నర్ వేర్స్ మెయిన్స్ థర్మల్స్ అంటారు కదా, అవి ఉంటాయి అనమాట. ఆ తర్వాత ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ కూడా చాలా ఉన్నాయి, యూజ్డ్ న్యూ. మేజర్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వీడియో తీయడానికి ఒక అబ్జెక్షన్ చెప్పారు నాకు, తీయొద్దు అని. నేనైతే షాక్ అయ్యాను. అదిగో ఎందుకు తీయొద్దు అన్నట్టు కూడా నాకు అర్థం కాలేదు. సో నేనైతే ఎలాగో లాంగ్వేజ్ రాదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. అక్కడ నుంచి బయలుదేరి కాస్త ముందుకెళ్తే సిటీ చాలా అందంగా కనబడింది. ఒక దగ్గర ఆగి వీడియో తీశాను అనమాట. ఇది చాలా అందంగా ఉంది. అయితే ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్ళి, యాక్చువల్లీ ఈ రిసార్ట్స్ కనే బయలుదేరాం ఈరోజు మేము. ఆ రిసార్ట్లో షూటింగ్ అవుతుంది అంటే వెళ్ళాం అనమాట. షూటింగ్ అంటే మోడల్స్, ఫొటోస్ అని, వీడియోస్ అని, అదొక స్టూడియోలా ఉంటే వెళ్ళాం అనమాట. వెళ్ళి చూసాం, అంతా మోడల్స్ ఉన్నారు, బిగ్నీళ్ళు జితికిళ్ళు వేసుకొని ఉన్నారు. సో అదంతా వేరే విషయం. అక్కడ నుంచి ఆపోజిట్లో పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ నుంచి వీడియో తీశాను అనమాట. ఇది మీ అందరికీ చూపిద్దామని. సో ఈ రిసార్ట్ కూడా కనబడుతుంది కానీ క్లారిటీగా కనబడలేదని, సో మళ్ళీ కొంచెం హైట్కి వెళ్ళి తీశాను అనమాట. ఇదిగో ఇంత అందంగా ఉందంటే బాబా సూపర్ అనిపించింది చాలా. మన తెలుగులో ఒక పదం ఉంటుంది, వర్ణనాతీతం అని. అంటే వర్ణించడానికి కూడా పదాలు సరిపోలేనంత అందంగా అనిపించింది నాకైతే. కనువిందుగా చాలా బాగా కనిపించింది. సో కన్స్ట్రక్షన్ పైకి వెళ్ళి మీకు చూపించడం కోసమని ఇది తీశాను అనమాట. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ హెల్పర్స్ కూడా చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు. కన్స్ట్రక్షన్ హెల్పర్స్ కానీ మ్యాక్సిమం ఒక 40% తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ స్కిల్కి లాంగ్వేజ్కి సంబంధం లేదన్నట్టుగా వర్క్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ కనబడ్డారు నాకు. సో అలా కాసేపు వాళ్ళతో మాట్లాడి బయలుదేరడం జరిగిందనమాట. సో ఇక్కడ రిసార్ట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ కొండల మీద రిసార్ట్స్ ఉండడం ఏంటి అనుకున్నాను కానీ, అలా వెకేషన్స్కి వస్తారు కదా, చాలా బాగుందన్నమాట. చాలా నచ్చింది. ఇగో ఈ రిసార్ట్కే వచ్చాం మేము. అక్కడ కొండ మీద కూడా ఒక రిసార్ట్ కనపడుతుంది, చూడండి, జూమ్ చేస్తాను. అది ఇక్కడ ఉన్న వేసి ఇప్పుడు కొత్తగా ఇది ఇప్పుడు ఈ కంట్రీ కొంచెం డెవలప్ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ స్టార్ట్ చేశారు ఈ కన్స్ట్రక్షన్స్ అని. బాగుంది అంతా. ఇక్కడ నుంచి సాయంత్రం మరలా మేము చెప్పాను కదా, రిపబ్లిక్ స్క్వేర్కి వెళ్ళాం. నైట్లో రిపబ్లిక్ స్క్వేర్ బాగుంటుంది అంటే వెళ్ళాం అనమాట. ఇక్కడ కూడా ఒక సంఘటన ఎదురైంది, అది మీకు చివరిలో చెప్తాను ఏంటనేది. ఇక్కడ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ, ఫారెన్ అంటే తెలుసుగా మీకు, బిజీగా ఉంటుంది. వాళ్ళ లెక్క, వాళ్ళ వ్యవహారం అంతా వేరే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇది క్లాక్ సెంటర్. ఇటు నుంచి మొత్తం ఒక గ్రౌండ్లో ఉంటుంది. గ్రౌండ్ నుంచి అంతా చూస్తే ఫుల్ లైటింగ్స్తో ఉంటుంది అనమాట. ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి పోలీస్ వాళ్ళు అలానే ఉన్నారు. అక్కడ ఉన్న క్రౌడ్ కూడా అలానే ఉందన్నమాట. క్రిస్మస్కి కొంచెం చేశారు, అంతా అరేంజ్మెంట్ చేశారు. నైట్లో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ తెలుగు వాళ్ళు, మన పంజాబ్, ఇండియన్స్, ఫారినర్స్ మొత్తం చాలామంది అందరూ. అదొక సిటీ, A1 సిటీలో రిపబ్లిక్ స్క్వేర్కి వెళ్ళడం అంటే నైట్ టైంలో కొంచెం బాగుంటుంది చూడడానికి. నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, మన తెలుగు వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే అనమాట. అయితే వాళ్ళ ఏజెంట్ తీసుకొచ్చి ఇక్కడ జాబ్ చూపిస్తానని చెప్పి అక్కడ ఎక్కువ అమౌంట్ కట్టించుకొని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు అనమాట. ఇప్పుడు జాబ్ ఏది అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట, ఏజెంట్ అక్కడ ఉన్నట్టు కనబడట్లేదంట. అయితే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి ధైర్యం చెప్పాను, బాస్ ఇంటికి వెళ్ళిపోదామన్న ఆలోచన అయితే పెట్టుకోవద్దు, మా ఏజెంట్ చాలా మంచోడు. ఏజెంట్ అని కాదు, నేను అసలు సార్ అని పిలుస్తాను, చాలా మంచోడు, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. మీరు ఈ కష్టాన్ని కొంచెం మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, మీరు అధైర్యపడొద్దు అని చెప్పొచ్చాను అనమాట. మన తెలుగులో సాయం చేసుకోవాలి. మరి ఇంకా తప్పదు, వాళ్ళైతే మోసపోయారట. అలాంటి ఏజెంట్స్ చాలామంది మోసపూరితమైన ఏజెంట్స్ ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకొని ఫారిన్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకి ఇప్పుడు కనబడే కారు ఏంటో కామెంట్ చేయండి. చిన్న పడవ అనమాట అది.
ఇందాక చెప్పాను కదా ఇక్కడ కూడా నాకు ఒక సంఘటన ఎదురైంది అని. అదేంటంటే పోలీస్ నన్ను చూసి ఎందుకు వీడియో తీస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి, ఎవరు నువ్వు అని అడిగాడు కదా. వీళ్ళు నన్ను పాస్పోర్ట్ అడిగారు, ఎందుకు వీడియో తీస్తున్నావు, పాస్పోర్ట్ ఏది, ఎవరు నువ్వు అని అడిగారు అనమాట. అడిగితే ఐఎమ్ ఫారినర్, ఐఎమ్ ఇండియన్ సార్, ఐఎమ్ విజిటర్ అనేసి పాస్పోర్ట్ చూపించాను. మన ఇండియన్స్ అంటే చాలా గౌరవం ఉంది వీళ్ళకి, ఏమనలే, పాస్పోర్ట్ చెక్ చేశారు, పంపించేశారు అనమాట. సో వీడియోస్ చేసినప్పుడు కూడా విత్ పర్మిషన్తో తీస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి, మంచి మంచి వీడియోస్ చూపిస్తుంటాను. సరే బాయ్.